హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి. ఈరోజు మనం ఆస్ డాక్టర్ గర్గే సిరీస్లో మన సిరీస్ థైరాయిడ్ సిరీస్లో ఒక పేషెంట్ అడిగిన క్వశ్చన్ మనం ఈరోజు సాల్వ్ చేసుకుంటాం. సో శ్రీవాణి గారు అడిగిన క్వశ్చన్ ఏంటి, హలో సార్, నాకు థైరాయిడ్ గ్లాండ్ లెఫ్ట్ సైడ్ నోడ్యూల్ ఐడెంటిఫై చేశారు. అది స్కాన్లో 20x15 mm అండ్ 10x6 mm సైజ్లో 2 నోడ్యూల్స్ ఉన్నాయి అని చెప్పారు. ఎఫ్ఎన్ఎస్ టెస్ట్ కూడా చేశాను, కొలాయిడ్ నోడ్యూల్ అని రిపోర్ట్ వచ్చింది. నేను ప్రెజెంట్గా డాక్టర్ అబ్జర్వేషన్లో ఎవ్రీ 2 months ఫాలోఅప్ చెకప్ చేయించుకుంటున్నాను. నా ప్రాబ్లంకి మీరేమైనా సజెషన్ ఇస్తారా? సో శ్రీవాణి గారు, రెండు నోడ్యూల్స్ ఉన్నాయి మీకు, 20x15 ఇంకా 10x6. మీరు రెఫరెన్స్ చేశారు, ఇట్స్ అ కొలాయిడ్ నోడ్యూల్ అని చెప్పారు. సో కొలాయిడ్ నోడ్యూల్ అంటే ఇట్స్ నాన్ క్యాన్సరస్ అంటే బినైన్ నాన్ హార్మ్ఫుల్ లంప్స్. సో చాలాసార్లు ఇలాంటి లంప్స్ చాలా కామన్ ప్రాబ్లం. చాలా పేషెంట్స్కు 60 to 70% ఆఫ్ ద పేషెంట్స్కు ఇలాంటి గడ్డలు ఉంటాయి. సో కానీ లక్కీలీ ఏంటంటే ఇలాంటి గడ్డలు దే ఆర్ బినైన్. సేమ్ ఇప్పుడు శ్రీవాణి గారికి ఎలా ఉన్నాయో మీకు అలానే బినైన్ ఉంటాయి. సో లక్కీ థింగ్ ఏంటంటే ఇలాంటి గడ్డలకు భయపడే అవసరం లేదు. క్యాన్సర్లుగా కన్వర్ట్ అయ్యే కానీ క్యాన్సర్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి గడ్డలకు ఎలాంటి మందులు ఉండవు. మందులతో క్యూర్ చేయలేము వీటిని. సర్జరీతో తీయడం కానీ లేకుంటే మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి వీటిని బర్న్ చేసి కాల్ చేయడం కానీ. అందుకే మీ డాక్టర్ మీకు చెప్పింది ఏంటంటే మనం రెగ్యులర్గా ఫాలోఅప్ ఉండి చూస్తాము. ఒకవేళ గడ్డల సైజ్ ఏమైనా పెరిగితే దెన్ దే విల్ థింక్ అబౌట్ సమ్ ఇంటర్వెన్షన్, సర్జరీ ఆర్ కానీ అబ్లేషన్ కానీ. లేకుంటే ఒకవేళ మన బాడీని పట్టుకొని ఒకవేళ సైజ్ పెరగకుంటే దానికి రెగ్యులర్గా ఎవ్రీ 2 months 3 months ఇప్పుడు మీరు డాక్టర్ ఎలా చేస్తున్నారో అలానే కంటిన్యూ చేయండి. కానీ 3 months 6 monthsలో సేమ్ సైజ్ ఉంటే నథింగ్ టు వరీ. రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండండి మీ డాక్టర్ ఫాలోఅప్లో. ఒకవేళ ఈ సైజ్ పెరుగుతుంది లేకుంటే కొత్త గడ్డలు ఫామ్ అవుతున్నాయంటే మైక్రోవేవ్ అబ్లేషన్, థర్మల్ అబ్లేషన్ చేయించుకోవడం బెటర్. ఎందుకంటే మందులు లేవు కాబట్టి అట్ సమ్ పాయింట్ ఇది ఇలానే పెరిగితే గడ్డలు పెద్దగా అయ్యి కాస్మెటిక్ కానీ లేకుంటే సిమ్టమాటిక్ స్వాలోయింగ్లో కానీ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ చిన్నగా ఉన్నప్పుడే మనం వీటిని బర్న్ చేసి అబ్లేట్ చేయడం బెటర్ రాదర్ దెన్ గ్రోయింగ్ ఇట్ టు సైజ్. కానీ ముఖ్యంగా ఏంటంటే మనము ఫస్ట్ 2 to 3 months ఫాలోఅప్లో ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ గడ్డలు పెరుగుతాయని కావు, కొందరికి అలానే ఉండిపోవచ్చు. డిపెండింగ్ అపాన్ ద బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేకుంటే బాడీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ గ్రోత్ అన్నమాట స్టాప్ అవ్వచ్చు, పెరగచ్చు, లేకుంటే కొన్ని ఆటోమేటిక్గా న్యాచురల్గా ష్రింక్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే అబ్జర్వేషన్ ఫస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. హోప్ నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలను. ఒకవేళ మీలాంటి వేరే పేషెంట్స్కి ఎవరికైనా ఇలాంటి డౌట్ కానీ క్వశ్చన్స్ ఉన్నా కానీ మీ పర్సనల్ కానీ, ప్లీజ్ write them in the comment box. I'll be happy to read them and answer them in our next video. Thank you.